హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్లో ఒక వీడియో చేయబడింది ఫ్రెండ్స్. అది ఏంటంటే గేట్ ఎగ్జామ్ గురించి, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 2021లో. అండ్ ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క లోగో అనేది చేంజ్ చేయబడింది అండ్ మన యూట్యూబ్ థంబ్లైన్ కూడా చేంజ్ చేయబడింది. సో మీరు ఒకసారి నా యొక్క ఛానల్ లోగోని అండ్ యూట్యూబ్ టంబ్లైన్ని చూసి నాకు ఆ ఫీడ్బ్యాక్ కావాలి ఫ్రెండ్స్. కింద ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్స్లో మీ యొక్క ఫీడ్బ్యాక్ ఈ వీడియో గురించి అండ్ ఈ లోగో ఆ టంబ్లైన్ గురించి ఇంకేదైనా సజెషన్స్ ఉన్నా ఎటువంటి ఫీడ్బ్యాక్ అయినా కానీ మీరు ఖచ్చితంగా నాకు ఇస్తారనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు నాలెడ్జ్ హబ్. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ యాజ్ యూజువల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ మార్క్ని ప్రెస్ చేసినట్టయితే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అప్ టు టైం మీకు వస్తుంటుంది. ఫ్రెండ్స్, ముందుగా నేను ముందు చెప్పినట్టుగా ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అండ్ మీకున్న డౌట్ ఏ పాసిబిలిటీస్ వస్తాయి, ఆ డౌట్స్ మొత్తాన్ని నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ GOAPS వెబ్సైట్ ఓపెన్స్ మండే 14th సెప్టెంబర్. సో క్లోజింగ్ డేట్ చూడండి ఫ్రెండ్స్ 13th సెప్టెంబర్. అంటే 14th నుంచి 13th జస్ట్ 16 days మాత్రమే మనకు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి టైం అనేది ఇవ్వబడింది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క గేట్ ఎగ్జామ్ 2021 వచ్చి ఇప్పుడు కండక్ట్ చేస్తున్నది వచ్చి IIT బాంబే. సో యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క IIT ఒక్కొక్క స్ట్రాటజీని ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. సో కొన్ని IITs నుంచి వచ్చిన గేట్ పేపర్స్ కొంచెం టఫ్గా ఉంటాయి, కొన్ని IITs నుంచి వచ్చిన గేట్ పేపర్స్ అనేది కొంచెం ఈజీగా ఉండొచ్చు, టఫ్గా ఉండొచ్చు. సో ఇందులో లక్ అనే దానికి ఛాయిస్ లేదు ఫ్రెండ్స్. సో మనం ఎంత కష్టపడితే ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత బాగా మనం చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో ఇది చూడండి, ఎండ్ ఆఫ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ వెన్స్డే 7th October 2020. సో 13th వరకు మనం పే చేస్తే ఒక ఫీ, 13th తర్వాత అంటే 31 ఉంటే 31 లేదా 1 to 6 1 to 7 వరకు పే చేస్తే సో సమ్ అడిషనల్ ఛార్జ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నా యొక్క రికమెండేషన్ ఏంటంటే మీరు 13th లోపే మీరు పే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క అప్లికేషన్ అనేది 13th లోపే సబ్మిట్ అయిపోవాలి వెబ్సైట్లో. ఓకే, అప్లికేషన్ సబ్మిషన్ అవంతా మనం చూస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ చేంజ్ ఆఫ్ కేటగిరీ పేపర్ అండ్ ఎగ్జామినేషన్ సిటీ. అంటే ఇన్ కేస్ ఏదైనా మనం మిస్టేక్గా టైప్ చేస్తున్నా లేదా మన యొక్క మైండ్ సెట్ చేంజ్ అయినా కానీ ఇప్పట్లోపు 13th లోపు మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే సమ్ అడిషనల్ ఫీ అనేది కలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ అడ్మిట్ కార్డ్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఫర్ ప్రింటింగ్ 8th January 2021. సో ఈ డేట్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ డేట్స్ని గుర్తుపెట్టుకో ఉండాలి. మీరు నోట్ చేసుకోవడం అంటే గూగుల్ క్యాలెండర్లో సేవ్ చేసుకోండి, మీకు రిమైండర్ అనేది వస్తుంది. సో టెక్నికల్ స్టూడెంట్స్కి గేట్ అనేది హైలీ కాబట్టి మీరు గూగుల్ క్యాలెండర్ ఇలాంటి టెక్నాలజీస్ని వాడచ్చు. అండ్ గేట్ 2021 ఎగ్జామినేషన్ ఫార్నూన్ సెషన్ అంటే మార్నింగ్ సెషన్ 9 AM to 12 noon. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెంటేటివ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. టెంటేటివ్ మీన్స్ టెంపరీ డేట్స్. ఓకే, ఖచ్చితంగా ఇటమారిగే ఈ డేట్స్కే ఇలా జరుగుతుందని ఏం లేదు ఎగ్జామినేషను. అండ్ ఇప్పుడు COVID-19 పెండమిక్ సిచ్యువేషన్స్లో చేంజ్ అయ్యే స్కోప్ చాలా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. సో వాళ్ళు ఈ COVID-19 పెండమిక్ సిచ్యువేషన్స్ సమ్ అదర్ రీజన్స్ వల్ల చేంజ్ చేసే స్కోప్ ఉంటుంది. అందుకే వాళ్ళు టెంటేటివ్ అని మెన్షన్ చేశారు క్లియర్గా. చూడండి ఫ్రెండ్స్, ఫ్రైడే సాటర్డే సండే అంటే
హోప్ఫుల్లీ వీకెండ్ డేస్లో మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మన యొక్క రెగ్యులర్ వర్క్స్కి పెద్దగా డిస్టర్బెన్స్ అనేది ఉండదు దీనివల్ల. అండ్ ఇక్కడ చూడండి, అనౌన్స్మెంట్స్ ఆఫ్ ద రిజల్ట్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ మండే 22 March 2021. ఈ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకు. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాయేసి వచ్చిన తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ వెయిట్ చేస్తాం, రిజల్ట్స్ కోసమే కదా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ డేట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు చూడండి, గేట్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఈ ఇయర్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, 2 న్యూ గేట్ పేపర్స్ని కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. సో ఆ రెండు న్యూ గేట్ పేపర్స్ ఏవంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ES అండ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ XH ఆర్ 2 న్యూస్ పేపర్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ గేట్ 2021. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా గేట్ పేపర్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇంజనీరింగ్కి, బయోమెడికల్ ఇంజనీరింగ్కి, సో చాలా ఉన్నాయి. ఇందులో అన్ని ఎగ్జామ్స్ మనం అటెండ్ చేయలేం ఫ్రెండ్స్, బట్ మనకు కావాల్సింది మనం చేయొచ్చు. అండ్ ఈ 2021 గేట్ ఎగ్జామినేషన్స్లో కొన్ని న్యూ చేంజెస్ కూడా చాలానే జరిగింది ఫ్రెండ్స్. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటు చూడండి ఫ్రెండ్స్, వీడియో మీరు అట్ ఏ టైం 1 or 2 పేపర్స్కి మీరు ఎలిజిబుల్. సో దీనికి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు AE అనే పేపర్ ఏంది, AE ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి XE మీన్స్ XE ఇంజనీరింగ్ సైన్స్ అనేది కాంబినేషన్ ఫ్రెండ్స్. అంటే మీరు ప్రైమరీ పేపర్ AE కనుక సెలెక్ట్ చేసుకుంటే సెకండరీ పేపర్ XEనే సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని వాటికి ఆప్షన్స్ ఉంటాయి. ఇది చూడండి, BT or XL అనేసి ఉంది కదా. సో ఇది కూడా సంథింగ్ పేపర్ కోడ్స్. ఆ పేపర్ కోడ్స్లో మీరు BT అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు, XL అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు సెకండరీగా. ఇప్పుడు మీరు ప్రైమరీగా BM సెలెక్ట్ చేసుకున్నప్పుడు. సో ఇలాంటి కొన్ని కాంబినేషన్స్తో మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు ఫ్రెండ్స్. ఏడే పైన రాస్తున్నారు చూడండి, ఇది ప్రైమరీ కేటగిరీ, ప్రైమరీ పేపర్స్ కేటగిరీ, ఇది సెకండరీ పేపర్స్ కేటగిరీ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనము పేపర్ ఫిల్ చేసేటప్పుడు క్లియర్గా చూసుకున్నాం. సో ఇప్పుడు నేను పేపర్ ఫిల్ చేయడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను ఇప్పుడు చేయబోతాను ఫ్రెండ్స్. చూడండి, apps.gate.iitb.ac.in apps.gate.iitb.ac.in. నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ లాగిన్ అవ్వలేదు. లాగిన్ పేజ్ ఈ విధంగా వస్తుంది ఇందులోకి ఎంటర్ అయిన వెంటనే. బట్ నేను ఇంకా రిజిస్టర్ చేయలేదు. ఇక్కడ ఉంది చూడండి, న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అనేసి. సో దీనిపై క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే ఎస్. ఇది చూడండి, నేను ఫస్ట్ నేము, మిడిల్ నేము, సర్ నేమ్ టైప్ చేసినప్పుడు కింద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. చూడండి, ముని హరీష్. ఇక్కడ చూడండి, సర్ నేమ్ కాడ నాది ఎస్ అనేది సర్ నేమ్, కాకపోతే ఎస్ అనేది మళ్ళీ నేను ఇక్కడ టైప్ చేయడం వల్ల ఎస్ ముని హరీష్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ ఏం రాస్తున్నారు చూడండి, అబోవ్ నేమ్ విల్ అపియర్ ఇన్ ద క్వాలిఫైయింగ్ స్కోర్ కార్డ్. సో అడ్జస్ట్ అకార్డింగ్లీ అండ్ దెన్ ప్రెస్ కన్ఫర్మ్. ఇక్కడ మీరు నేమ్ని చూస్ చేసుకొని, అంటే యాజ్ పర్ SSC ఎలా ఉంటుందో అలా చూస్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ ప్రెస్ చేయాలి. కాబట్టి మీరు ఇక్కడ ఇలా చేయకండి. నేనేం చేస్తున్నానంటే నా నేమ్లో ఎస్ ఇక్కడ పెట్టాను, ముని హరీష్. చూడండి, నా ఫార్మేట్ ఎస్ ముని హరీష్ అనే ఫార్మేట్ ఈ విధంగానే ఉండాలి నాకు. కాబట్టి నేను ఎస్ ముని హరీష్ అనేది ఈ విధంగా చేసుకున్నాను. ఈ విధంగా వచ్చేలాగా నేను పైన సెట్ చేసుకున్నాను. సో కన్ఫర్మ్. ఇది చూడండి, యువర్ నేమ్ ఈజ్ ఎస్ ముని హరీష్. దిస్ నేమ్ విల్ అపియర్ ఇన్ యువర్ గేట్ 2021 అడ్మిట్ కార్డ్. ప్లీజ్ కంటిన్యూ టు కన్ఫర్మ్ ద నేమ్. చూడండి, ఇది నా యాజ్ పర్ SSCలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది ఇందులో. ఓకేనా? కంటిన్యూ. చూడండి, ఎప్పుడైతే కంటిన్యూ ప్రెస్ చేశానో ఇక్కడ నా మెయిల్ ఐడి అడుగుతుంది అండ్ వెరిఫికేషన్ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్.
సో నా మెయిల్ ఐడి నేను ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ నా మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్ అయితే యాక్టివ్లో ఉంటుందో, ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ప్రైమరీగా అఫిషియల్గా యూజ్ చేస్తారో ఆ మొబైల్ నెంబరే మీరు ఇక్కడ ఇవ్వండి. అండ్ ఇక్కడ దీనిపైన కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియానా వేరే స్టేటా? ఐ హోప్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇండియాలో యొక్క రెసిడెన్సే కాబట్టి ఇండియానే సెలెక్ట్ చేసుకోండి డిఫాల్ట్గా. ఇక్కడ నా మొబైల్ నెంబర్, అండ్ కంఫీ మొబైల్ నెంబర్. సి ఫ్రెండ్స్, ఇందులో మనము ఏది మిస్టేక్ చేయకూడదు. చూడండి, నేను ఇక్కడ మొబైల్ నెంబర్ నాది రాంగ్ ఇచ్చాను. సో మాడిఫై చేసుకోవాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ పాస్వర్డ్ అనేది యూనిక్ పాస్వర్డ్గా ఉండాలి. అండ్ లిటిల్ బిట్ పాస్వర్డ్ అనేది నేను యూనిక్గా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, సారీ. అండ్ ఇక్కడ చూడండి, క్యాప్చా అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. +1 = 3 క్యాప్చా. సో ఇక్కడ నేను సబ్మిట్ చేస్తాను. ఇన్ కేసు ఇది మొత్తం కనుక రాంగే ఇచ్చేసాను అనేసి మీరు ఫీల్ అయితే అప్పుడు ఇక్కడ క్లియర్ ఫామ్ ప్రెస్ చేసిన వెంటనే మొత్తం క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో నేను ఇందులో క్లియర్ చేయను, ఎందుకంటే నేను ఇచ్చింది అన్నీ రైటే. అండ్ ఒకసారి మొత్తం చెక్ చేసుకుందాం. ఓకే, సబ్మిట్. సో సబ్మిట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ for GATE 2021. SMS and email containing your enrollment ID have been sent to you. You need to remember this ID for all GATE 2021 related communications or website operations. అందుకే నేను మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఇవ్వాలి అని చెప్పాను ఫ్రెండ్స్. సో నా ఈమెయిల్ ఓపెన్ చేస్తాను. మీ ముందరే మొత్తం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో. సో ఎందుకు ఈ విధంగా చేస్తున్నానంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉండవనేసి. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఎన్రోల్మెంట్ ఐడి. ఇవ్వాలి ఫ్రెండ్స్. సో నేను ఎన్రోల్మెంట్ ఐడి ఇచ్చాను. అండ్ పాస్వర్డ్ ఏదైతే నేను సెట్ చేసుకున్నానో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ క్యాప్చా 2 - 1 సబ్మిట్. చూడండి, ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఇచ్చానో ఇక్కడ ఆటోమేటిక్గా నా నేమ్ విత్ ఎన్రోల్మెంట్ ఐడి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. వెల్కమ్ ఎస్ మునేరిష్, మన నేమ్ కరెక్ట్గా చూపిస్తుంది. సో దీంతో మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిందనేసి అర్థం. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్, బిఫోర్ స్టార్టింగ్ ద GATE 2021 అప్లికేషన్ ప్లీజ్ ఎన్షూర్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ ద GATE 2021 ఇన్ఫర్మేషన్ brochure and have the documents or data required for filling the application. I hereby declare that I have read the GATE 2021 information brochure and I am ready to fill the application form. So ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్టార్ట్ ఫిల్లింగ్ GATE 2021 అప్లికేషన్ ఫామ్ ప్రెస్ చేశాను. ఇది చూడండి, మొత్తం 5 సెక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చి ఎగ్జామ్ డీటెయిల్స్, సెకండ్ వన్ వచ్చి పర్సనల్ డీటెయిల్స్, థర్డ్ వన్ కరస్పాండెన్స్ అడ్రస్, ఫోర్త్ వన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ డీటెయిల్స్, ఫిఫ్త్ వన్ అప్లోడ్ డాక్యుమెంట్స్. సో ఈ 4 యొక్క కేటగిరీస్లో నీడెడ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ డాక్యుమెంట్ సెక్షన్స్లో మనం ఇస్తాం ఫ్రెండ్స్. సో దానివల్ల ఇది లాస్ట్ వన్. సో ఆ ప్రతి ఒక్క సెక్షన్ గురించి మనం క్లియర్గా ఎలా ఫిల్ చేయాలో చూస్తాం. నేను ఇంతకుముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం 1 పేపర్ అయినా రాయొచ్చు, 2 పేపర్స్ అయినా రాయొచ్చు అట్ ఏ టైం. ఇది చూడండి, నేను 1 పేపరే రాయాలనుకుంటున్నాను కాబట్టి ప్రైమరీగా పేపర్ 1 మాత్రమే అడుగుతుంది. ఇక్కడ 2 పేపర్స్ రాయాలి అనుకుంటే 2 అనే దానిపై ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రైమరీ పేపర్, సెకండరీ పేపర్. దీన్ని దేంతో మనం చూస్ చేసుకోవాలి? ఇందులో ఈ యొక్క కాంబినేషన్స్లో మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను 1 పేపరే రాయాలనుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ GATE 2021 పేపర్ 1 ప్రైమరీ. ఇందులో సపోజ్ మీరు ఈసీఈ చదువుతున్నారు, బట్ మీకు ఈసీఈ పేపర్ రాయడం ఇష్టం లేదు, మీరు మెకానికల్ పేపర్ రాయాలనుకుంటున్నారు, మీరు సివిల్ పేపర్ రాయాలనుకుంటున్నారు, ఆ పేపర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడుగుతుంది అది సెలెక్ట్ GATE 2021 పేపర్ 1. ఒకవేళ మీరు ఈసీఈ చదువుతూ ఉండి ఈసీఈ పేపరే రాయాలి అనుకుంటే సో నో ప్రాబ్లం, ఇక్కడ ఈసీఈ పేపరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్?
బట్ నేను వచ్చి కంప్యూటర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. సో నేను నా యొక్క దాన్నే నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్. ఓకేనా ఫ్రెండ్స్, సెలెక్ట్ చేశాను. సబ్జెక్ట్ సెలెక్టెడ్ ఈస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్. ప్లీజ్ కంటిన్యూ టు కన్ఫర్మ్ ద పేపర్ సెలక్షన్. అంటే మీరు యొక్క సెలక్షన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి ఐఐటిబి వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో కంటిన్యూ. ఇక్కడ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంట్రీ. సి ఫ్రెండ్స్, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు వేరే కంట్రీస్లో కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు, మన కంట్రీస్లోనే ఎగ్జామ్ రాయొచ్చు. ఇప్పుడు ఉన్న కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్స్లో మీకు ఏది దగ్గర అయితే దాన్నే చూస్ చేసుకోండి ఎగ్జామినేషన్ సిటీస్కి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇండియాలోనే రాయాలనుకుంటున్నాను. సో ఇండియా చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీస్, మీకు ఏది దగ్గర అది మాత్రమే చూస్ చేసుకోండి. ఇటు చూడండి, జోన్ 1 ఐఐసి బెంగళూరు. ఇందులో ఏవి సిటీస్ ఉన్నాయి? అనంతపురము ఏపీ అండ్ బెంగాల్ కేఏ కర్ణాటక, ఇలా మారిగా ప్రతి ఒక్క జోన్స్ ఉన్నాయి. సో నేను ఏపీలో ఉండే జోన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఏపీలో ఐఐటి మద్రాస్ కింద మాత్రమే చాలా వరకు ఉన్నాయి. నేను ఉన్నది చిత్తూరు డిస్టిక్ కాబట్టి సో చిత్తూరు ఏపీ ఐఐటి మద్రాస్ జోన్. సో నేను ఫస్ట్ సెలక్షన్ నాకు ఆ తిరుపతి ఉంది ఫ్రెండ్స్. నాకు పుత్తూరు రీజియన్ కాబట్టి నాకు దగ్గర తిరుపతి ఫస్ట్ సెలక్షన్. సెకండ్ సెలక్షన్ తిరుపతి కంటే నాకు దూరంగా ఉండేది ఏంది? సో తిరుపతి కంటే దూరంగా ఉన్నది చిత్తూరు. ఓకే, చిత్తూరు. సో చిత్తూరు, ఒకవేళ ఇన్ కేస్ చిత్తూరు కూడా రాలేదు, దాని తర్వాత నాకు దూరంగా ఉన్నది కడప కూడా రాలేదు, దాని తర్వాత నాకు దూరంగా ఉన్నది నెల్లూరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా 4 సిటీస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నాది పుత్తూరు రీజియన్ కాబట్టి నేను ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాను. సో పుత్తూరు నుంచి తిరుపతి జస్ట్ 30 కిలోమీటర్స్, పుత్తూరు నుంచి చిత్తూరు మేబీ 45 కిలోమీటర్స్, పుత్తూరు నుంచి కడప మేబీ 70 కిలోమీటర్స్, పుత్తూరు నుంచి నెల్లూరు మేబీ నియర్లీ 100 కిలోమీటర్స్. ఓకే, సో ఈ విధంగా ఛాయిస్ అనేది మీరు తీసుకోండి. సో ఇప్పుడు కానీ ఇలా మరి ఫిల్ చేసిన వెంటనే, ఎవ్రీ సెక్షన్ ఫిల్ చేసిన వెంటనే డైరెక్ట్ నెక్స్ట్ ప్రెస్ చేయొద్దండి. జస్ట్ సేవ్ యువర్ డేటా. సో సేవ్ చేసాం. ఇక్కడ చూడండి, సేవ్ చేసిన వెంటనే ద డేటా యూ హ్యావ్ ఎంటర్డ్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, ఎస్ ముని హరీష్ ఎడిట్ నేమ్. ఇక్కడ నాకు నేమ్ ఓకే పర్ఫెక్ట్. ఎన్రోల్మెంట్ ఐడి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది. ఈమెయిల్ అడ్రస్ samamuniharish@gmail.com. వెరిఫై ఈమెయిల్ అడ్రస్. సో మీరు మెయిల్ని, మొబైల్ నెంబర్ని రెండింటిని వెరిఫై చేయాలి ఫ్రెండ్స్, ఇది మ్యాండేటరీ. సో వెరిఫై ఈమెయిల్ అడ్రస్. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ అడిగింది చూడండి, వెరిఫై ఈమెయిల్ ఐడి యూజింగ్ ద ఓటీపీ సెంట్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ నాకు ఓటీపీ అనేది సెండ్ చేశారంట. ఆ ఓటీపీని నేను ఇక్కడ ఇవ్వాలంట. దేనికి సెండ్ చేశారు? నా యొక్క మెయిల్ ఐడికి. చూడండి ఓటీపీ ఇది. ఓటీపీ చెప్పకూడదు కదా. ఓకే, ఓటీపీ చేశాను. ఓకే, చూడండి వెరిఫైడ్ అనేసి వచ్చింది. మొబైల్ నెంబర్, వెరిఫై మొబైల్ నెంబర్. ఇటు చూడండి, యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ సంథింగ్ వచ్చింది. ప్లీజ్ కంటిన్యూ. ఓకే, సో జెండర్ మేల్, ఫిమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, నేషనాలిటీ ఇండియన్, కేటగిరీ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్. సో ఈ 3 కేటగిరీస్, ఫస్ట్ ఉన్న 3 కేటగిరీస్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీకి మాత్రం మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో
ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అంట. అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఏమిటి అనేది దీన్ని మీద క్లిక్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, క్రైటీరియా ఆఫ్ ఇన్కమ్ అసెట్స్ అనేసి చూడండి. ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకు వస్తారో వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చి 8 lakh రూపీస్ కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకు వస్తారండి ఫ్రెండ్స్. అండ్ ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబోవ్, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 square feet అండ్ అబోవ్. సో సంథింగ్ ఎందుకంటే ఇది చూడండి, ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఈడబ్ల్యూఎస్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్కమ్ షెల్ బి ఇంక్లూడెడ్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, దట్ ఈస్ శాలరీ, అగ్రికల్చర్, బిజినెస్, ప్రొఫెషన్ ఎక్సెట్రా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రియర్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, పర్సన్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీసీస్ అండ్ హూస్ ఫ్యామిలీ హ్యాస్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 8 lakh రూపీస్. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కాకుండా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakh రూపీస్ కంటే తక్కువ ఉంటే వాళ్ళు జనరల్ ఈడబ్ల్యూఎస్ కిందకు వస్తారంట. సో లైక్ యాజ్ మైనారిటీ కేటగిరీస్ అంటాం కదా, సో వాళ్ళు అలాంటి వాళ్ళంతా దీని కిందకు వస్తారంట ఫ్రెండ్స్. సో నాది ఇందులో జనరల్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ నాది. ఓకేనా ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది, సో నేనేమి ఇందులో ఓబీసీ ప్రూఫ్ సర్టిఫికేట్ నేనేమి ఇందులో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ పీడబ్ల్యూడి నో. ఈ డైస్లేసియా వచ్చి సో నో. కంట్రీ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్ ఇండియానే. స్టేట్, యూనియన్ టెరిటరీ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్, సో ఆబ్వియస్లీ ఇండియా, సారీ ఆంధ్రప్రదేశ్. వ్యాలిడ్ ఫోటో ఐడి. ఈ ఫోటో ఐడి ఎలా అప్లోడ్ చేయాలి వాటి గురించి సో కమింగ్ వీడియోస్లో మనం చూస్తాం ఫ్రెండ్స్. సో వ్యాలిడ్ ఫోటో ఐడి నేను ఇక్కడ నా ఆధార్ కార్డ్, మీరు కాలేజ్ కార్డు కానీ ఆధార్ కార్డు, విర్చువల్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయీ ఐడి, పాన్ కార్డు, పాస్పోర్టు, వాటర్ ఐడి, వాట్ ఎవర్ మీకు ఏది ఇష్టమైతే అది చేయండి. సో ఫోటో ఐడి అనేది మీరు ఇందులో పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు చేయాలి కాబట్టి ఆధార్ ఐడి అనేది బెస్ట్. సో ఫోటో ఐడి నెంబర్ మీన్స్ ఆధార్ ఐడి నెంబర్ 77. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ ఆఫ్ పేరెంట్ ఆర్ గార్డియన్, సో మా ఫాదర్ పేరు ఎలా ఉంది అలానే నేను ఇక్కడ ఇందులో ఇవ్వాలి ఫ్రెండ్స్. 10th క్లాస్ మార్క్ లిస్ట్ బేస్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇది ఫిల్ చేసేటప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మీ ముందర పెట్టుకోండి. ఓకేనా. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ పేరెంట్ ఇండియాని. మొబైల్ నెంబర్ ఆఫ్ పేరెంట్ ఆర్ గార్డియన్, సో మా డాడీ మొబైల్ నెంబర్, ఓకే. ఇక్కడ నేను చెప్పాను కదా, డైరెక్ట్ నెక్స్ట్ ప్రెస్ చేయొద్దండి, జస్ట్ సేవ్. సో ఈ సేవ్ చేయడానికంటే ముందు ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. యా ఓకే, పర్ఫెక్ట్. యా ఓకే, సేవ్. సో సేవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సేవ్ చేసేసాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు మనం థర్డ్ సెక్షన్లో ఉన్నాం. ఇది చూడండి, పిన్ కోడ్ ఆర్ జిప్ కోడ్. సో నేనున్న నేటివ్ యొక్క పిన్ కోడ్. కంట్రీ ఇండియా. సో స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆటోమేటిక్గానే వచ్చేస్తుంటుంది. అడ్రస్ లైన్ సో ఫిల్ చేసేసాను. అండ్ సిటీ ఆర్ టౌన్, యా నేను తుమ్మూరు అని ఇస్తున్నాను. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, సిటీ ఆర్ టౌన్ ఏది ఇచ్చినా. సో సేవ్. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ పిన్ కోడ్, మన కాలేజ్ యొక్క రెసిడెన్స్ పిన్ కోడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్.
సో ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను మా కాలేజ్ యొక్క పిన్ కోడ్. నాకు కరెక్ట్గా ఐడియా రావడం లేదు. యా ఓకే పర్ఫెక్ట్. యా ఓకే పర్ఫెక్ట్. అండ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ, మీరు బీటెక్ అయితే బీటెక్, ఎంటెక్ అయితే ఎంటెక్. సో ఇందులో ఉన్న ఏదో ఒక డిగ్రీ మీరు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇది అప్లై చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇందులో ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే, సో ఇన్స్టిట్యూట్కి ఉండే రిజిస్ట్రేషన్ నెంబర్ని మీ ప్రిన్సిపల్ దగ్గర కానీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే. అండ్ ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ, మీరు ఏ ఇయర్లో క్వాలిఫై అవుతారు? 2021. ఓకే. డిగ్రీ అవార్డింగ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్. సో మీది యూనివర్సిటీ అయితే డైరెక్ట్గా యూనివర్సిటీ చేయొచ్చు, లేకపోతే యూనివర్సిటీ కింద కనుక ఉంటే మీ కాలేజెస్, ఐ మీన్ అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే మీరు ఆ యూనివర్సిటీ నేమ్ ఇవ్వాలి. మీ కాలేజ్ నేమ్ వచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో నాది వచ్చి JNTUE అనంతపూర్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్. చూడండి, నేను JEE అని టైప్ చేసిన వెంటనే అనంతపూర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ కాలేజ్ నేమ్, నేను చదువుతున్న కాలేజ్ నేమ్ శ్రీ వెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నేను చదువుతున్న కాలేజ్ నేమ్. సో ఆటోమేటిక్గా కింద మీరు టైప్ చేస్తున్నప్పుడు కింద అనేది డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను, సారీ ఇక్కడ డిసిప్లైన్ నేను సెలెక్ట్ చేయలేదు. ఇందులో మీరు చదువుతున్నది చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? నేను చదువుతున్నది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. మీరు బాగా చూడండి ఫ్రెండ్స్, నేను రాయాలనుకుంటున్న పేపర్ వచ్చి కంప్యూటర్ సైన్స్, కానీ నేను చదువుతున్నది వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో దట్స్ వై నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు నేను అన్ని ఫిల్ చేసేసాను. ఒకసారి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? సో సేవ్ చేశాను. నెక్స్ట్, అండ్ దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్ ఫ్రెండ్స్. ఇందులో అప్లోడ్ డాక్యుమెంట్స్. చూడండి, అప్లోడ్ కలర్ ఫోటోగ్రాఫ్, అప్లోడ్ సిగ్నేచర్, అప్లోడ్ ఫోటో ఐడి. ఇక్కడ చూడండి, మనం ఫీ కూడా పే చేయాలి కదా ఫ్రెండ్స్. సో ఆ ఫీ డీటెయిల్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 750 రూపీస్, ఎప్పటిలోపు 13th లోపు పే చేసే విధంగా అయితే. ఎక్స్టెండెడ్ అంటే 7th అయితే 500 ఎక్స్ట్రా. సో 750 + 500 1250. SC, ST, PWD కేటగిరీ క్యాండిడేట్స్కి వచ్చి 750, 120. అంటే రిమైనింగ్ అంటే మేల్ స్టూడెంట్స్కి, OBC, OC మేల్ స్టూడెంట్స్కి వచ్చి 1500. సో ఇవి వచ్చి ఎక్స్టెండెడ్ 500 + 500 + 500. ఇది చూడండి, పర్ పేపర్. అంటే మీరు ఒక పేపర్ రాసే విధంగా అయితే ఇది ఫీ, 2 పేపర్స్ రాసే విధంగా అయితే 1500 + 1500 3000, 750 + 750 1500. ఓకేనా? దీన్ని చూడండి. నెక్స్ట్, సారీ, ఇది మనం స్టార్టింగ్లో చూస్తుండాలి, బట్ ఇప్పుడు చూస్తున్నాం. హైలైట్స్ ఆఫ్ గేట్ 2021. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ మనం చూసేసాం. అండ్ గేట్ 2021 వచ్చి ఫుల్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకేనా? ఇందులో 2 న్యూ పేపర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మనం చూసేసాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ పేపర్స్ వచ్చి 27 అయిపోయింది. ఇది చూడండి, ఆల్ టెస్ట్ పేపర్స్ ఆఫ్ గేట్ 2021 examinations will be entirely objective type. The pattern of questions will include some multiple choice questions, MCQs, while remaining questions may include multiple select questions, MSQ, and or numerical answer type questions. ఓకేనా? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. అండ్ ఇందులో 1 or 2 సబ్జెక్ట్ పేపర్స్ ఆర్ అలౌడ్. 1 లేదా 2 సబ్జెక్ట్ పేపర్స్ అలౌ చేస్తారంట. 2 paper combinations have to be chosen from the given list of combinations of papers. మనం ఆల్రెడీ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ కాంబినేషన్స్ పేపర్స్లో నుంచే మనం సెలెక్ట్ చేసుకోవాలంట. ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ 2 పేపర్స్ will still be subject to availability of infrastructure and dates. Okay? Eligibility criteria is relaxed. A candidate who is currently studying in
third or higher year of any graduate degree program or has already completed any government approved degree program in engineering or technology or agriculture or science or commerce or arts is eligible to appear for GATE 2021 examination. చూడండి, ఎలిజిబిలిటీ వచ్చి ఎవరైనా ఎప్పుడు థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నా దానికంటే ఎక్కువ చదువుతున్నా, ఇప్పుడు బీటెక్ అనుకోండి ఫైనల్ ఇయర్ మాత్రమే కాదు థర్డ్ ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంట. సో నో ఏజ్ లిమిట్ ఇందులో. ఓకే, గేట్ 2021 స్కోర్ కార్డ్ వచ్చి 3 years వ్యాలిడిటీ ఉంటుందంట. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, డిపెండింగ్ ఆన్ COVID-19 సిచ్యువేషన్ ద షెడ్యూల్ ఆఫ్ ద గేట్ 2021 ఎగ్జామినేషన్ మే చేంజ్. అంటే COVID-19 సిచ్యువేషన్ వల్ల గేట్ 2021 ఎగ్జామినేషన్ అనేది మేబీ చేంజ్ చేయొచ్చు డేట్స్ అనేటివి అనేసి ఇందులోనే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మీరు ఫర్దర్ డీటెయిల్స్ వచ్చి https://gate.iitb.ac.in ఈ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ చూడొచ్చుకోవచ్చు. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిందే ఆర్గనైజేషన్ వచ్చి IIT బాంబే. ఓకే, అండ్ కమింగ్ టు ద అవర్ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంది. అప్లోడ్ డాక్యుమెంట్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని చూద్దాం. ఫోటో స్పెసిఫికేషన్స్, ప్లీజ్ అప్లోడ్ ఓన్లీ గుడ్ క్వాలిటీ నాట్ బ్లర్డ్ photograph as per following guidelines. The GATE 2021 admit card and scorecard will be printed with the photograph that you have submitted. మనం ఏదైతే సబ్మిట్ చేస్తున్నామో ఇప్పుడు ఆన్లైన్లో ఆ యొక్క ఫోటోగ్రాఫే వచ్చి మన యొక్క అడ్మిట్ కార్డులోను మన యొక్క స్కోర్ కార్డులోను ఉంటుందండి ఫ్రెండ్స్. సో మనం అప్లోడ్ చేసే ఫోటో బ్లర్ అయి ఉండకూడదు. ద ఫోటోగ్రాఫ్ మస్ట్ మ్యాచ్ విత్ యువర్ అపీరెన్స్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్. మనం ఇచ్చే ఫోటోగ్రాఫ్ అనేది మన ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలో ఉన్నది మనం మ్యాచ్ అవ్వాలంట. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే చిన్నప్పుడు ఫొటోస్ అవంతా మనం అప్లోడ్ చేయకూడదు, ఖచ్చితంగా లేటెస్ట్ ఫోటోగ్రాఫే అప్లోడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఏ పాస్పోర్ట్ సైజ్ 3.5 cm విడ్త్, 4.5 cm హైట్. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చి 3.5 cm విడ్త్ ఉండాలి, 4.5 cm హైట్ ఉండాలి. Photograph of the face of the candidate is required for the application form. Okay, a photograph must be in recent, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ కలర్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. మన యొక్క ఫోటోగ్రాఫ్లో బ్యాక్గ్రౌండ్ వచ్చి ఖచ్చితంగా వైట్ మాత్రమే ఉండాలి. సో గేట్లో అప్లికేషన్స్ అనేది హైగా రిజెక్షన్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రిజెక్షన్స్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫోటోగ్రాఫ్, మన సిగ్నేచరు, మనం అప్లోడ్ చేసిన ఫోటో ఐడీస్, వీటి వల్లే రిజెక్షన్స్ ఎక్కువ జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ రిజెక్షన్స్ అయినటివి మళ్ళీ మనకు మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ రిజెక్షన్ అయింది, అప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి మెయిల్ వస్తుంది. సో ఆ దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫోటోగ్రాఫ్స్ టేకెన్ యూజింగ్ ఏ మొబైల్ ఫోన్ అండ్ అదర్ సెల్ఫ్ కంపోజ్డ్ పోర్ట్రైట్స్ మే రిజల్ట్ ఇన్ రిజెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్స్. సో ఇక్కడ మొబైల్ ఫోన్స్ వీటి గురించి ఎందుకు చెప్పారంటే తక్కువ DPI ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెప్పారు. మీరు ఫోటోషాప్ ఇలాంటి వాటిల్లో మీరు ఎడిట్ చేసుకోగలిగితే ఓకే పర్ఫెక్ట్. ఇది చూడండి, అప్లోడ్ ద ఇమేజ్ ఆఫ్ యువర్ ఫోటో ఇన్ JPEG ఆర్ JPG ఫార్మేట్. యాక్చువల్గా మీరు PNG ఫార్మేట్లో కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్, బట్ గైడ్లైన్స్లో మాత్రం JPEG ఆర్ JPG ఫార్మేటే ఇచ్చారు. సో వాళ్ళ ప్రకారం మనము వెళ్ళడం మంచిది. అండ్ ఇక్కడ సైజ్ చూడండి, మ్యాక్సిమం సైజ్ ఫర్ ఫోటో కెన్ బి 480 x 640. ఇది మ్యాక్సిమం సైజు. మినిమం సైజ్ వచ్చి 240 x 320. ఓకే, అండ్ దీని ఫోటో యొక్క సైజ్ వచ్చి 5 KB నుంచి 200 KB లోపు మాత్రమే ఉండాలి. సో దీ యొక్క కండిషన్స్ని సాటిస్ఫై చేయకపోతే ఫోటో అప్లోడ్ అయినా కానీ మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. క్లియర్గా మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్లో. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ మస్ట్ బీ ఇన్ వైట్ కలర్. ఓకే, ఫోటోగ్రాఫ్స్ విచ్ ఆర్ నాట్ adhering to above criteria will lead to rejection of your GATE application. మనం డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. సో ఆ విధంగానే జరుగుతుంది. సో ఇందులో ఫ్రెండ్స్ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఫోటో ఐడి. సో నేను ఇందులో ఫోటో ఐడి ఏమి ఇచ్చాను, ఆధార్ కార్డ్ ఇచ్చాను. సో ఆధార్ కార్డు యొక్క ఇమేజ్ ఇక్కడ ప్రతి ఒక్క దానికి కింద ఎలా అప్లోడ్ చేయాలి, ఏ ఫార్మాట్స్లో అప్లోడ్ చేయాలి అనేసి ఇందులో రాసింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఫోటోగ్రాఫ్. సో ఫోటోగ్రాఫ్ అనేది ఈ యొక్క స్పెసిఫికేషన్స్తో అప్లోడ్ అనేది చేయాలి, అదే కదా.
సో ఆ యొక్క స్పెసిఫికేషన్స్తో నేను ఫోటో అనేది రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. నా యొక్క ఫోటో చూడండి, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్. ఓకే, సో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి, మనం ఎప్పుడైతే అప్లోడ్ చేసామో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక క్రాప్ ద ఇమేజ్ అనేసి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు క్రాప్ చేయాలనుకుంటే ఇందులో కూడా క్రాప్ చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా అప్లోడ్ ఇమేజ్. ఓకే, ఓ సారీ, నేను మళ్ళీ లాగిన్ అవ్వాలి, ఎందుకంటే సెషన్ టైం ఎక్కువ తీసుకున్నాను మిడిల్లో, దానివల్ల మళ్ళీ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో లాగౌట్, లాగిన్. ఓకే, 3+5 ఈజ్ 8. సబ్మిట్, ఎడిట్ అప్లికేషన్ ఫామ్. చూడండి, నేను సేవ్ చేసి పెట్టడం వల్ల ఇవంతా అట్టే ఉంది నా యొక్క ప్రిఫరెన్స్ డీటెయిల్స్. చూడండి, సేవ్ చేయకుండా కనుక ఉంటే ఇవంతా ఉండదు, దానికే సేవ్ చేయాలి అని చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ ఇమేజ్, యా, అప్లోడ్ సక్సెస్ఫుల్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఆస్పెక్ట్ రేషియోలో లేకపోతే ఇక్కడ అప్లోడ్ అయినా కానీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే, గైడ్ లైన్స్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో సిగ్నేచర్ కూడా యాజ్ పర్ రేషియోలో ఒకసారి చూద్దాం. సిగ్నేచర్ యొక్క స్పెసిఫికేషన్స్ చూడండి. సిగ్నేచర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఫస్ట్ 2 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్ ఒక వైట్ పేపర్లో గీసుకోవాలి బాక్స్ని. అందులో 70 to 80% కవర్ అయ్యేటట్టు మీ సిగ్నేచర్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన దాన్ని ఏదైనా ఒక మంచి ప్రింటర్లో స్కాన్ చేసి జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మేట్లో మీరు సేవ్ చేసుకోవాలి. ఆ ఫైల్ సైజ్ ఎంత ఉండాలంటే 5 KB to 200 KB ఉండాలి. ఓకేనా, ఇందులో మ్యాక్సిమం సైజ్ వచ్చి 160 x 560, మినిమం సైజ్ వచ్చి 80 x 280 ఇన్ పిక్సెల్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ వార్నింగ్ కాషన్ ఇది. ఇఫ్ ద అప్లికెంట్ సిగ్నేచర్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డస్ నాట్ మ్యాచ్ ద సిగ్నేచర్ ఆన్ ద అడ్మిట్ కార్డ్, ద అప్లికెంట్ విల్ బి డిస్క్వాలిఫైడ్. అంటే మీరు పెట్టిన సిగ్నేచరు ఎగ్జామ్ అప్పుడు పెట్టే సిగ్నేచర్ కనుక మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మీరు డిస్క్వాలిఫైడ్ అవుతారు. సో సిగ్నేచర్ ఏది పెట్టామో అది మర్చిపోకుండా అలానే పెట్టుకోండి. ఓకేనా, సో ఆ సిగ్నేచర్ యొక్క స్పెసిఫికేషన్స్తో నేను ఇక్కడ నా సిగ్నేచర్ని తయారు చేశాను. చూడండి, నా సిగ్నేచర్. అప్లోడ్ ఇమేజ్ అప్లోడ్ అయింది. ఓకే, ఫోటో ఐడి యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలో చూద్దాం. ఫోటో ఐడి కానీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఫిజికలీ సర్టిఫికేటు, ఈ సర్టిఫికేట్స్ ఐడి అన్నీ వచ్చి PDF ఫార్మేట్లో ఉండాలి. ఆ PDF సైజ్ వచ్చి 10 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ డాక్యుమెంట్, ఐ మీన్ ఫోటో ఐడి. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చి 10 KB నుంచి 300 KB. సో సేమ్ యాజ్ PWD సర్టిఫికేటు, డైస్లేసిక్ సర్టిఫికేట్ కూడా. ఓకే, సో నేను ఫోటో ఐడిని కరెక్టా రాంగ్ అనేసి డౌన్లోడ్ అయ్యి చూపిస్తుంది. ఓకే, సో నేను డౌన్లోడ్ చేసి ఒకసారి చూస్తాను, ఎందుకంటే చెక్ చేసుకుంటున్నాను నేను. చూడండి. ఓకే, ఇప్పుడు వేర్ డిడ్ యూ ఫస్ట్ కమ్ టు నో అబౌట్ గేట్ 2021? మీకు గేట్ 2021 అప్లై చేయడానికి అప్లికేషన్స్ ఉన్నాయి అని మీకు ఎలా తెలిసింది? సోర్స్ ఎలా? ఫ్రెండ్ ద్వారానా, కాలేజీలో ఇంటిమేషనా, లేదా ఫేస్బుక్లోనా, ఇన్స్టాగ్రామ్లోనా, దేంతో సోర్స్? చూడండి, గేట్ 2021 పోస్టర్ చూసి మీరు తెలుసుకున్నారా? ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తెలుసుకున్నారా? సోషల్ నెట్వర్క్స్ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో తెలుసుకున్నారా? లేదా ఎంప్లాయ్మెంట్ న్యూస్, యూనివర్సిటీ న్యూస్లో తెలుసుకున్నారా? న్యూస్ పేపర్లో తెలుసుకున్నారా? ఏదైనా జాబ్ వెబ్సైట్లో తెలుసుకున్నారా? ఎవరైనా చెప్తే తెలుసుకున్నారా? అదే వర్డ్ ఆఫ్ మౌత్. సో నేను నా ఫ్రెండ్ చెప్తే నేను తెలుసుకున్నాను. సో వర్డ్ ఆఫ్ మౌత్ నేను సెర్చ్ చేసుకుంటున్నా. సో సేవ్ అప్లికేషన్ సేవ్ చేసేసాను. ఇప్పుడు సేవ్ అండ్ వ్యూ అప్లికేషన్ డైరెక్ట్గా ఇక్కడికి వద్దండి. ఫస్ట్ సేవ్ అండ్ వ్యూ అప్లికేషన్ చూడండి. గేట్ 2021 పేపర్. సో నా ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్, నా నేము యాజ్ పర్ 10th మార్క్ లిస్ట్ ఉంది. ఓకే, నా డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ నేను. సో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్.
ఓకే పర్ఫెక్ట్. నా ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ 9849, ఓకే మా డాడీది, నాది ఫోన్ నెంబర్, ఓకే పర్ఫెక్ట్. అడ్రస్, ఇన్స్టిట్యూట్, ఓకే. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఫోటో ఐడి, వర్డ్.com, ఓకే. గో బ్యాక్. అన్నీ పర్ఫెక్ట్గా ఉంది నాకు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే అప్లోడ్ డాక్యుమెంట్స్లో రివ్యూ అండ్ సబ్మిట్. సో రివ్యూ అండ్ సబ్మిట్లో ఐ కన్ఫర్మ్ దట్ ఐ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ ద గేట్ 2021 ఎగ్జామినేషన్. సో ఇది మన డిక్లరేషన్ అడుగుతుంది. సో నేను డిక్లరేషన్ చేశాను. ఇక్కడ ఈ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ సిగ్నేచర్ మీన్స్ మీ యొక్క అప్లికేషన్లో సిగ్నేచర్ ఎలా ఉండాలి మీ సో వెరిఫై అప్లికేషన్ ఫామ్. మీ యొక్క అప్లికేషన్ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ అయింది చూడండి. మీ యొక్క అప్లికేషన్, ఇది యొక్క కోడ్, ఇది మీ నేమ్, ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, డేట్ ఆఫ్ బర్త్, గేట్ ఎగ్జామ్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్స్ అండ్ ప్రిఫరెన్సెస్, ఓకే. ఇది చూడండి ఈ సిగ్నేచరు, డిజిటల్ ఫింగర్ ప్రింట్, ఓకే. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ద పేమెంట్. ఇక్కడ ఓటీపీ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ టు కన్ఫర్మ్ ద ఫామ్ సబ్మిషన్. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అయితే నో ఛార్జెస్, అదర్ బ్యాంక్స్ అయితే ₹2 పర్ ట్రాన్సాక్షన్, డెబిట్ కార్డు అప్ టు 2000 వరకు అయితే నిల్లు, అదర్ డెబిట్ కార్డు అయితే కూడా నిల్లే. కానీ ఇన్ కేస్ మీకు 2000 కంటే ఎక్కువ కనుక కట్ అయితే అది మీ యొక్క బ్యాంక్ లిమిట్ ట్రాన్సాక్షన్స్ని దాటి చేయడం వల్ల ఆ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో కాబట్టి మీరు ఆ కట్ అయినా కానీ జస్ట్ 4% కట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే 2000 అంటే ఇంకొక అడిషనల్గా ₹20 ఆర్ ₹40 కట్ అవుతుంది, ఓకే. దాని గురించి మీరు భయపడిన అవసరం లేదు. అది వీళ్ళు కట్ చేసుకుంటున్నది కాదు, బ్యాంక్ వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీస్ కోసం కట్ చేసుకుంటున్నది, ఓకే. వెరిఫై క్యాప్చా 6+8, మేక్ పేమెంట్. దిస్ ఈజ్ మై అప్లికేషన్ ఫామ్. చూద్దాం. చూడండి ఎన్రోల్మెంట్ ఐడి, ఓకే పర్ఫెక్ట్. ఆన్లైన్ పేమెంట్ చూడండి 1500 సక్సెస్ఫుల్. ఈ సిగ్నేచర్ ఎస్ మునియర్ ఇష్యూ, డిజిటల్ ఫింగర్ ప్రింట్. సో మనకు అవసరం లేదు దీని గురించి, ఓకే. అప్లికేషన్ ఫామ్, ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీకు ఫర్దర్ రెఫరెన్స్, ఇది మాత్రమే మీకు యూజ్ చేస్తుంది, ఓకే. గేట్ పేపర్ కోడ్ కూడా చూడండి, నేను సిఎస్సి అప్లై చేశాను కాబట్టి సిఎస్, ఓకేనా. అంతే ఫ్రెండ్స్, ఇప్పటికీ పూర్తిగా కంప్లీట్ చేసేసారు. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద క్వారీ సెక్షన్లో మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ క్వారీస్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఓకే. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా ఇంకోటి చెప్తున్నది ఏంటంటే, మీరు ఈ లోగో అనేది మన ఛానల్లో అప్డేట్ అయింది ఫ్రెండ్స్. ఈ లోగో మీద మీ యొక్క ఫీడ్బ్యాక్ లేదా ఎనీ సజెషన్స్ మీరు ఖచ్చితంగా కింద నాకు తెలియజేయండి. ఇన్ కేస్ ఆ సజెషన్స్ అవంతా పర్ఫెక్ట్గా ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ చేంజ్ చేస్తాను. మీరు ఇచ్చే సజెషన్స్ నాకు చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.